భవన్ ముందట అయితే ధర్మేందర్ గారు కేంద్ర మంత్రి అటు రాహుల్ గాంధీ అని టెర్రరిస్ట్ అనడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ గాంధీ భవన్ ముందర చాలా ఉద్రిక్తత వాతావరణం కూడా ఉంది. ఇక్కడ అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు అధికారులు ఇక్కడైతే దిష్టిబొమ్మను దగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ భారీ ఎత్తున పోలీసులు తరలిరావడం జరిగింది. పూర్తి స్థాయిలో గాంధీ భవన్ ఆందోళనకరమైన వాతావరణం మనం చూస్తున్నాం. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఏంటి ఎందుకు అనాల్సి వచ్చింది టెర్రరిస్ట్ అనే విషయాలు రైట్ మనం చూస్తున్నాం. ఏదైతే గాంధీ భవన్ దగ్గర పూర్తి స్థాయిలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. ఒకవైపు పోలీసులు కూడా వాళ్ళని రోడ్ల మీద రాకుండా బందోబస్తు ఏర్పాటు చేయండి, కానీ ఎటు చూసిన వాళ్ళ ఆందోళనకరమైన వాతావరణం కనిపిస్తుంది. గాంధీ భవన్ పూర్తి స్థాయి పోలీసులు వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఆగకుండా వాళ్ళు ముందుకు కొనసాగుతున్నారు. చూడాలి ఇది ఎంతవరకు ఉద్రిక్తత ఎంతవరకు కొనసాగుతుందో మనం కూడా వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర మంత్రి ప్రతిపక్ష నాయకుని అంతా ఘాటు విమర్శించడాన్ని టెర్రరిస్ట్ అని ఎలా చూస్తారు మీరు? చూడండి, అది అవివేకము, అహంకారము, డెస్పరేట్ అయిన మాటలు అవి. ఎందుకంటే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి ఆయన ఇమేజ్ పెరిగిపోయింది. ఎందుకు ప్రజలలో విశ్వాసం పెరిగింది. ఎవడు అన్నని మాట అన్నాడు. 1931లో అయింది క్యాష్ వైజ్ అని చెయ్యాలన్నాడు. జితనా హిస్సేదారి ఉత్తి భాగీదారు అన్నాడు. ఇట్ ఇస్ ద ఎక్స్రే అన్నాడు. వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సస్. జితనా హిస్సేదారి ఉత్తిని భాగీదారి అన్నాడు. కనుక ఆయన ఇమేజ్ పెరుగుతుందని ఇలాంటి ఫాల్తు మాటలు, అనరాని మాటలు ప్రజలలో అసహించుకునేటట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు మీ ఎంపీలను ఏది శాంతపరచు, లేకుంటే ఇలాంటి భాష మాట్లాడితే వాళ్ళని బయటికి పంపి, లేకపోతే నువ్వే బద్నాం. రేపటి నుంచి మేము కూడా మాట్లాడగలుగుతాము. ఐఎమ్ ఆల్సో ఫార్మర్ ఎంపీ, ఐ కెన్ స్పీక్ అగైన్స్ నరేంద్ర మోడీ, బట్ ఇట్ ఈస్ నాట్ మై కల్చర్. సార్ తెలియదంటారా మోదీ గారికి ఇలాంటి వాక్యాలు జరుగుతున్నాయి దేశంలో అని? అదే తెలియదంటారా ఎంపీ స్థానంలో ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రతిపక్ష నాయకులు ఘాటుగా కాదు, డెస్పరేట్ అయ్యి తిడితే పాపులర్ కావాలి కదా. అరే మై జబాన్ కాటు 11 కరోడ్ 11 లాఖ్ దేతు అని ఒకడు సంపితే ఇంతకుముందు కూడా అన్నారు కదా, ఎవరు ముస్లిం లీడర్ని చంపేస్తే ఇస్తారు. అట్లా ఇవాళ రాహుల్ గాంధీ మీద కూడా అలాంటి భాష మాట్లాడుతున్నారు. ఆయన ఒక ఉన్నత పదవి మీద ఉన్నత పదవికి వాల్యూ సరిగ్గా ఇస్తలేరు. లేకుంటే రేపటి నుంచి ప్రధానమంత్రి విలువ కూడా తగ్గుతుంది అనేది నా ఉద్దేశం. సార్ ఇలాంటి వాక్యాలు దేశ ప్రజల్ని కానీ దేశంలో ఎలాంటి దారి చూపెడతాయి? దారి ఏం లేదు, చీ అంటున్నా. నన్ను ఇప్పుడు ఒకడు అడిగాడు, నేను కోర్టు ఏది అంబేద్కర్ స్టాచ్యూ ఇలా కేసు ఉంటారు, క్యా సాబ్ రాహుల్ గాంధీ కా జబాన్ కాడితే పోతే తరీకా క్యా అంటున్నారు. ప్రజలలో అసహించుకుంటున్నారు. ఎవడు కూడా నాలుకకు వస్తారు. చెప్పు అంటే ఏ భాష అది? దానికి 11 లక్షలు ఇస్తా అంటాడు. అంటే ఏమన్నాడు? అహంకారమే కదా. అంటే డెస్పరేట్ అయిన అలాంటి వారిని కంట్రోల్ చేసే బాధ్యత నరేంద్ర మోడీ. ఇవ్వకపోతే మేము కేసులు పెడతాం. అది సార్ ఇంకోవైపు మీరు కూడా ఎప్పటికైనా మీ నాయనమ్మ లాగానే అవుతారంటే ఈ వాక్యాలను ఎలా తీసుకోవచ్చు? ఏమనుకోవాలి, ఇది వాక్యాలు అనే సిగ్గుతో తల వంచుకుంటున్నాం. ఇట్లా మాట్లాడుతున్నారు ప్రజలు అనుకుంటున్నారు, మేము కాదు. ఛీ, ఏం రాజకీయ నాయకులు. మేము ఇంతకుముందు చూసిన మహాత్మా గాంధీని వాళ్ళు ఇటువంటి భాష మాట్లాడలేదు, కొత్త భాష ఎడికెళ్ళి వచ్చింది అని అనుకుంటున్నారు. సరే ఏం చెప్తారు ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వానికి ఏం సలహా ఇవ్వదలుచుకున్నారు? ఏం సలహా ఇచ్చేది ఏం లేదు, మానుకోమంటున్నా. మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇక్కడ రాష్ట్ర కార్యకర్తలు తప్పనిసరిగా కేసులు పెడతాం. తప్పనిసరిగా ఇక్కడ కేసులు పెట్టాలి. వాడు 10 సార్లు వచ్చిండు అనుకో, ఇంకోసారి ఈ భాష మాట్లాడాడు. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇది పరిస్థితి. ఏదైతే గాంధీ భవన్ ముందు మనం చూస్తున్నాం, కాంగ్రెస్ నాయకులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చాలా ఉద్రిక్తత వాతావరణం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ఎంపీగా ఉన్న వ్యక్తే రాహుల్ గాంధీ పైన టెర్రరిస్ట్ అన్న మీరు కూడా మీ నాయనమ్మ అలాగే అయిపోతారన్నటువంటి వాక్యాలు కాంగ్రెస్ కార్యకర్తలుగా నాయకులు తీసుకోలేకపోతున్నారని చెప్పేసి ఇక్కడ నాయకులు చాలా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. అదేవిధంగా ఒకవైపు రోడ్ పైకి వచ్చి కాస్త ధర్నా చేసి ఉద్రిక్తత వాతావరణం కొనసాగిస్తుంది. చూద్దాం ఈ ధర్నా ఎంతవరకు వెళ్తాయని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మనతో పాటు ఇంకొంతమంది నాయకులు ఉన్నారు. నాయకులతో పాటు కార్యకర్తలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ విషయంలో. చెలరేగడానికి ఛాన్స్ ఉండొచ్చు. దేశంలో విచ్ఛిన్నకర శక్తులని పారదోలడానికే ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ప్రాణత్యాగాలు చేశారు. మళ్ళీ ఇలాంటి విచ్ఛిన్నకర శక్తులని మరి ప్రోత్బలించేటువంటి మన ఏదైతే కుట్ర జరుగుతుందో దీనికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని డిమాండ్. ఇక్కడ ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు మేము బేగం బజార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలే రేపు పొద్దున బీజేపీ నాయకుల మీద యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే పదే మన నాయకుని మీద వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఏ విధంగానైతే బీజేపీ నాయకులు అంటున్నారు, ఏ విధంగానైతే మేము ఇందిరాగాంధీని చంపినామో అదే విధంగా మేము రాహుల్ గాంధీ గారు కూడా చంపుతామని చెప్పి వాళ్ళ నాయకులు బాహాటంగా పబ్లిక్ మీటింగ్లలో కూడా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇందిరాగాంధీని పొట్టలో పెట్టుకున్నారు అని వాళ్ళు బాహాటంగా ఒప్పుకున్నారు. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రోజు ఇందిరాగాంధీని చంపింది
టెర్రరిస్టులు కాదు, బీజేపీ నాయకులేని వాళ్ళ ఎమ్మెల్యేని ఒప్పుకున్నాడు కాబట్టి వాళ్ళ మీద సుమోటో కేసు బుక్ చేయాలి, లేదా మేము ఇచ్చిన కంప్లైంట్ అన్న రిజిస్టర్ చేసి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. బీజేపీ అధిష్టానానికి తెలియదు అంట లేదంటే వ్యాఖ్యలు చేస్తున్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారని ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోతాయి కదా, యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, వాళ్ళే ఇదన్నీ కూడా ప్రలోభం వాళ్ళే ప్రోత్సహిస్తారని చెప్పేసి దేశ ప్రజలకు అందరూ తెలిసిపోతుంది. ఇదే విషయం పైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బెట్టు సాయి గారు ఉన్నారు, ఫిషరీస్ చైర్మన్. సార్ చెప్పండి సార్, ఎలా చూడొచ్చు? ఒకవైపు అంత ఘాటు వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక ఎంపీగా? అలాంటి చిల్లర గారు చిల్లర మాట మాట్లాడితే మేము చిల్లర మాట మాట్లాడతాము. మీకు దమ్ము చూసుకుందాం. మేము కూడా రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే మీ వ్యవస్థ మేము చూసుకుంటాము. రాహుల్ గాంధీ దేశంలో ప్రధానమంత్రి నేత, రేపు భవిష్యత్తు ప్రధాని. ఆయన చిట్కా తాకే అర్హత కూడా లేని వ్యక్తులు మాట్లాడుతున్నారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని అందరూ తెలుసు. అప్పుడు మీరు తొత్తులుగా ప్రవర్తించారు బీజేపీకి. ఇప్పుడు కూడా మీరు దేశభక్తి ముసుగు పేరు మాట్లాడుతున్నారు. దేశం కోసం ప్రాణించే కుటుంబం వాళ్ళది ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఆ కుటుంబం పదిలో త్యాగం చేసుకున్న కుటుంబము. ఆ కుటుంబం కొంచెం మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. మీకు ఆ దమ్ము ఉంటే, మీకు ఆ ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రం చూసుకుందాం. కానీ కొంచెం చిల్లర నాయకులు 4 కోస్తారంట, సంపద 10 లక్షలు ఇస్తారంట. ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మానవబాంబు అవుతారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇట్లా మీరు మానవబాంబు తయారవుతాం. మీరు తట్టుకోలేరు ఆ విషయాన్ని. ఒకవైపు టెర్రరిస్ట్ అని ఒకవైపు అన్నారు, మీరు కూడా మీ నాయనమ్మ లాగానే అయిపోతారని ఒకవైపు అన్నారు కదా, ఇవి ఎలా తీసుకోవచ్చు ఈ మాట? మేము అదే అంటాము. రాహుల్ గాంధీ గారికి కూడా చిన్నంత మిసువంత ఏమన్నా హాని జరిగితే దేశంలో ఉన్న కాంగ్రెస్ కుటుంబం, కాంగ్రెస్ కార్యకర్తలు ఒక మానవ బాంబు అవుతారని చెప్తున్నాను మీకే. దేశం కోసం ప్రాంత కుటుంబం వాళ్ళది. వారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. సరే, ఎలా ఉండబోతుంది తెలంగాణలో కార్యాచరణ? ఏ విధంగా తీసుకోబోయి ఈ ధర్నాలు ఇట్లాంటి ఏమన్నా ప్లాన్ చేస్తున్నా? ఎవరైనా కూడా రాజీవ్ గాంధీ గురించి కానీ, రాహుల్ గాంధీ గురించి కానీ, సోనియా గాంధీ కుటుంబం గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఒక్కరి తింకర చిల్లర మల్లర మాట్లాడితే బట్టలిప్పి ఉరికించి ఉంచి కొడతాం. సరే, ఇందాక దిష్టి బొమ్మ దగ్నం చేసే ప్రయత్నం చెప్పారు. ఒకవైపు పోలీసులు కూడా మిమ్మల్ని ఆపారు కదా, ఇలా ఇట్లా ఇవన్నీ వాళ్ళ పని వాళ్ళు చేస్తాం, మా పని మేము చేస్తాం. చట్టం తన పని చేస్తాం, మా పని చేసుకుంటాం. ఎవరైనా రాజీవ్ గాంధీ గారి గురించి, అదే రాహుల్ గాంధీ గురించి ఒంకరి తింకర చిల్లర మర్ర మాట్లాడితే ఉరికించి బట్టలిప్పి రోడ్డు పైన పడగెత్తించి కొడతాం. సార్, బీజేపీకి ఏం చెప్తారు? కేంద్రంలో అధికారంలో ఉంది కదా, ఎవరన్నా కానీ ఏ పార్టీ నాయకులు కానీ చూసుకుంటాం. రైట్. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, రామారావు గౌడ్ గారు. సార్ చెప్పండి సార్, ఏ విధంగా చూడొచ్చు? దీని వెనుక ఎవరున్నారు అనుకోవచ్చు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక? బీజేపీ పార్టీ గాడ్సేల పార్టీ అని మేము ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం. సంఘ విద్రోహులందరూ కూడా ఆ పార్టీలో చేరి భారతదేశ ఐక్యతని విచ్ఛిన్నం చేయడం కోసం ఫస్ట్ నుంచి పనిచేస్తూనే ఉన్నారు. అంటే మీరు గాడ్సే సంఘ విద్రోహ శక్తి అంటారా మీరు? అంతే. గాంధీని చంపినప్పుడు గాడ్సే ఎవరైతారు? గాంధీని మనం జాతిపితగా చూస్తున్నాం. మరి గాడ్సే ఎవరు చెప్పండి? కాబట్టి ఇప్పుడు బీజేపీలో ఉన్న అతివాదులందరూ కూడా ఈ దేశాన్ని ముక్కలు చేసి మతం పేరుతో విధ్వంసం చేసి వాడుకోవాలని ఎన్నికల రాజకీయం ఇంకా చూస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి ఇవాళ 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసిన తర్వాత భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు అని ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళకు అనుకూలంగా పోతూనే ఉన్నాయి. అంతేకాకుండా పార్లమెంటు చట్టసభల్లో కూడా అడుగడుగున నరేంద్ర మోడీ చేసిన దుశ్చర్యలు, నాడు కోవిడ్ కాలంలో నుంచి కానీ, నోట్ల రద్దు కాలంలో కానీ, తర్వాత జరుగుతున్న పరిణామాలు కానీ, దేశ సరిహద్దు భద్రతల విషయంలో కానీ, లేకపోతే బడ్జెట్ విషయంలో కానీ కొంతమందిని దోచిపెట్టి అదాని అంబానీలకు దోచిపెడుతున్న విధాన్ని అడుగడుగున అడ్డుకోవడం జరుగుతుంది. దాన్ని తట్టుకోలేకనే కావాలని దెబ్బతీయడం కోసం ఆయన నేలక కోస్తాం, పీకలు కోస్తాం అని ఆ బిట్టోడు పనికిమాలినోడు వాడు అటువంటి చిల్లర చర్యలు చేస్తూ ఉన్నారు. దీని అంతటికీ ప్రోత్సాహం బీజేపీ ప్రోత్సాహమే ఉంది. బీజేపీ పార్టీ సంఘ విద్రోహాలను ప్రోత్సహించడంలో మొదటి నుంచి కూడా అలాగే ఉంది. వాళ్ళకు భారత జాతీయ స్వతంత్ర పోరాటంలో వాళ్ళు ఎన్నడూ పాల్గొనలేదు. ఈ ప్రజల ఆకాంక్షలను ఎప్పుడు వాళ్ళు నెరవేర్చలేదు. ఎంతసేపు వాళ్ళు హిందూ మతం మధ్య విచ్ఛిన్నం, క్రిస్టియన్లు, హిందువులు, ముస్లింలు అని విచ్ఛిన్నం చేసి ఈ ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీయడం కోసం. మనది విభిన్నమైనటువంటి దేశం, భిన్నత్వం కలిగినటువంటి దేశం, అన్ని ప్రాంతాలు అన్ని మతాలు సమానమే అని చెప్తున్నటువంటి ఏకైక లౌకిక పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి మూలంగా ఉన్నటువంటి నాటి గాంధీ కానీ, నెహ్రూ గారు 14 సంవత్సరాలు జైలు పోయి వచ్చిండ్రు. ఇందిరాగాంధీ టెర్రరిస్టు తోటాలో బలైంది. తర్వాత రాజీవ్ గాంధీ గారు టెర్రరిస్టుకు బలైనారు. ఇలా ప్రభుత్వం ప్రజల కోసం ఈ గాంధీ కుటుంబం త్యాగాలు చేస్తుంది. రేపు రాహుల్ గాంధీ గారిని కూడా అటు ఒకవైపు ఎంపీ గారు ఏమన్నారంటే, ఇటు రాహుల్ గాంధీ మీరు కూడా మీ నాయనమ్మ లాగానే ఎప్పటికైనా అలా అవుతారని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు ఎలాంటి సందేశాన్ని ఇస్తాయి ప్రజలకు?
ఇలా చేయడం వల్ల వాళ్ళు అట్లా అనడంలో పెద్దగా ఆశ్చర్యపోయేదే లేదు. ఎందుకంటే వాళ్ళు నిత్యం చేసే పని అదే. ఎంతసేపు ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఉగ్రవాద తీవ్రవాద భావజాలం కలిగినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. వాళ్ళు అదే పని చేస్తూనే ఉంటుంటారు. నేను ఒకటే ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రజాస్వామ్యకంగా పనిచేసినటువంటి పార్టీలకు మాత్రమే గుర్తింపునివ్వండి. ఈ అతివాద పార్టీల్లో ఉంటూ పార్టీ జెండాలు పెట్టుకొని నాలుకలకు వస్తాం, పీకలకు వస్తాం, మీ అమ్మమ్మ నాయనమ్మని చంపినట్టు చంపుతాం అనేటువంటి దుర్మార్గమైన వాళ్ళపై ఎలక్షన్ కమిషన్ నిషేధం విధించాలి. నరేంద్ర మోడీ, అమిత్ షాలు కూడా స్పందించాలి. ఇది భారతదేశానికి సరైనది కాదు. మీరు స్పందించకపోతే మీరు కూడా దీనిలో భాగమే అని భావించాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇంకోటి హెచ్చరిస్తా ఉన్నాం, మేము ప్రజాస్వామ్యం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉన్నాం, మేము కూడా మీలాగా అతివాద భావజాలం చేయాలంటే మాకు 5 నిమిషాల పని బీజేపీకి సంబంధించి. కానీ మేము అటువంటి వాళ్ళం కాదు. ప్రజలకు దగ్గరగా, ప్రజలకు చేరువుగా ఉండి పనిచేస్తున్నటువంటి వాళ్ళం. దమ్ముంటే ప్రజల సమక్షంలో పోరాటం చేయండి తప్ప ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయొద్దని చెప్పి మా అధినేత రాహుల్ గాంధీ గారు అదే చెప్తా ఉన్నారు. కార్యకర్తలుగా మేము అదే చెప్తా ఉన్నాం. సార్, ఇక్కడ ఎలా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రంలో మీ కార్యాచరణ? ఎందుకంటే అంత పెద్ద ఘాటు వాక్యాలు చేసిన చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఈ విషయంలో? కాంగ్రెస్ పెద్దలు కూడా దాని మీద ఆలోచన చేస్తా ఉన్నారు. దానికి ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి, వీళ్ళకు సరైనటువంటి బుద్ధి ఎలా చెప్పాలో కూడా దానికి కార్యాచరణ ఈ రోజుకు కానీ రేపటి కానీ మాకు దాని మీద ఒక సందేశం వస్తుంది. దాన్ని బట్టి మా కార్యాచరణ ప్రకటిస్తామని కూడా విజ్ఞప్తి చేస్తాం. వాళ్ళకు బీజేపీ వారికి ప్రజలను పాలించాలని ప్రజలందరూ ఈరోజు అధికారం ఇస్తే శాంతి భద్రులకు విఘాతం కలిగే విధంగా మాట్లాడడం అనేది ఒక సిగ్గుసేటైన విషయము. ఎందుకంటే గాంధీ ఫ్యామిలీ, రాహుల్ గాంధీ ఫ్యామిలీనే త్యాగాలకు మరో పేరు. అలాంటి రాహుల్ గాంధీ గారి చెవులు కోస్తాం, ముక్కులు కోస్తాం, నాలుకలు కోస్తాం అంటే ఇదేనా పద్ధతి అయినా? మనుషులైన వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అంతకన్నా ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము చేయగలము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మా పార్టీ అధికారులు ఉన్నప్పటికీ కూడా వారి నాయకులందరికీ ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళని గౌరవిస్తున్నాం. మేము చేయాలంటే పార్టీ ఆఫీసులను కానీ లేకపోతే వాళ్ళను రోడ్ల మీద తిరగకుండా కానీ పార్టీ కార్యక్రమం ఇస్తే ఎలాంటి కార్యక్రమాన్ని తీసుకొని బీజేపీ నాయకుడు ఎవ్వరు కూడా మిగిలకుండా తెలంగాణ రాష్ట్రం చేయగలుగుతాం. మనం చూస్తాం కాంగ్రెస్ నాయకులు చాలా కూపంగా ఉన్నారు. అయితే ఆ శివసేనకు సంబంధించిన ఎంపీ ఇలాంటి వాక్యాలు చేయడం సరికాదు, దేశానికి కూడా మంచిది కాదు, ప్రజలకు ఇలాంటి వాక్యాలు చెప్పడం అసలు మంచిది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నారు. బీజేపీ నాయకులకు తెలిసి కూడా ఇలాంటి వాక్యాలకు ప్రోత్సహిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు బలంగా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.